ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఫలితాల కోసం కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. భారత్లో ఫలితాలు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తాయి. దీంతో భారత్లో ఈసారి అధికారం ఎవరిని వరిస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది. 28 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. నోటిఫికేషన్ మొదలు దశల వారీగా పోలింగ్ ఎలా జరిగిందో ఓసారి చూద్దాం. 2024 ఎన్నికల ఏడాదిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల ఏడాదిలో భారత్లో కూడా ఎన్నికలు జరిగాయి. మార్చి 16న భారత్లో సార్వత్రిక ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 7 దశల్లో పోలింగ్ నిర్వహించాలని షెడ్యూల్లో భాగంగా ఈసీ పేర్కొంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలను నిర్వహించింది ఈసీ. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగగా జూన్ 1న చివరి దశ పోలింగ్ జరిగింది. కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సైతం ఈసీ నిర్వహించింది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించింది. 17వ లోక్సభ పదవీకాలం ఈ ఏడాది జూన్ 16తో ముగియనుంది. దీంతో ఆలోపే ఎన్నికలు నిర్వహించి ఫలితాలను ప్రకటించాలని దాదాపు ఏడాది ముందే ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 16 కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 19న తొలి విడత, ఏప్రిల్ 26న రెండో విడత, ఏప్రిల్ 7న మూడో విడత, ఏప్రిల్ 13న 4వ విడత, మే 20న 5వ విడత, మే 25న 6వ విడత, జూన్ 1న 7వ విడత పోలింగ్ జరిగింది. తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలు, రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలు, మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 లోక్సభ స్థానాలు, నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలు, ఐదో దశలో 8 రాష్ట్రాల్లోని 49 లోక్సభ స్థానాలు, ఆరో దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలు, ఏడో దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించింది. తొలి విడతలో మొత్తం 16,63,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్ నిర్వహించింది ఈసీ. రెండో విడత పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించింది. రెండో విడతలో ఛత్తీస్గఢ్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్ ముగించారు. ఈ దశలో 61% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కేరళ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎంలలో లోపాలు, బోగస్ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్లోని మథుర, రాజస్థాన్లోని బన్స్వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్బానీలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్ను బహిష్కరించి నిరసన తెలిపారు. మే 7న మూడో విడత పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఈ దశలో 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 94 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మూడో దశలో 60.19% నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక మే 13న ఎన్నికల సంఘం 4వ విడత పోలింగ్ నిర్వహించింది. 4వ విడతలో 10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇటు తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 4వ దశలోని ఈసీ పోలింగ్ నిర్వహించింది. మే 20న 5వ దశ పోలింగ్ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, బెంగాల్ 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది. 5వ దశ పోలింగ్ ఎన్నికల్లో 57% పైగా ఓటింగ్ నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. 6వ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలు, 7వ దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించింది. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. హింసాత్మక ఘటనలు జరిగిన కేంద్రాల్లో ఈసీ రీపోలింగ్ నిర్వహించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్తో పాటు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో జూన్ 4న విడుదలయ్యే ఫలితాల వెల్లడి కోసం ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫలితాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ తహతహలాడుతుండగా ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దెదించాలని ఇండియా కూటమి ఉవ్విళ్లూరుతోంది.
ఇటు ఏపీలో వైసీపీ టీడీపీలో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ప్రపంచమే ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రష్యా ఎన్నికలు పూర్తి కాగా ఇప్పుడు భారత్ లో కూడా ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక జూలైలో బ్రిటన్, నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఏ దేశంలో ప్రభుత్వాలు మారినా ఆ ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. రష్యాలో పుతిన్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టగా ఇప్పుడు భారత ఫలితాలు ఎలా వస్తాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.